హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఏపీలో వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్తూ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జాప్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీలర్లు తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఫైళ్లు రోజుల తరబడి పెండింగ్లో ఉండడంపై రవాణా శాఖ దృష్టి సారించింది. ఇక ముఖ్యంగా నిర్ణీత గడువు లేకపోవడంతో వేల సంఖ్యలో దరఖాస్తులు అధికారుల అనుమతి కోసం ఆగిపోతున్నాయని గుర్తించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 27,000 వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ దరఖాస్తులు అధికారుల ఆమోదం కోసం పెండింగ్లో ఉన్నట్లు రవాణా శాఖ గుర్తించింది. డీలర్లు తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేసిన అధికారుల నుంచి ఆమోదం ఆలస్యం అవడంతో వాహన యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు ఇకపై ఫ్యాన్సీ నంబర్లను మినహాయించి సాధారణ రిజిస్ట్రేషన్లన్నీ 24 గంటల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దరఖాస్తు వచ్చిన తర్వాత 24 గంటల్లో అధికారులు స్పందించాల్సి ఉంటుంది. లేకపోతే అది ఆటోమేటిక్గా ఆమోదమైనట్టుగా పరిగణించే విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యం కాకుండా ఉండే సెలవు రోజుల్లో కూడా అధికారులు ఇంటి నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను పరిశీలించి అనుమతులు ఇవ్వాలని రవాణా శాఖ సూచించింది. పెండింగులు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు క్లియరెన్స్ ఇవ్వాలని స్పష్టం చేసింది. అలాగే కొత్త విధానం వల్ల డీలర్లు వాహనాలను త్వరగా డెలివరీ చేసే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వాహనం కొనుగోలు చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ కోసం ఎక్కువ రోజులు వేచి చూడాల్సిన అవసరం లేకుండా సేవలను వేగవంతం చేయడమే లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీళ్ళైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.